Hi friends, welcome back to my YouTube channel. Here is a non-spoiler review of Stranger Things Season 5 Volume 1 అండ్ సిరీస్ ఎలా ఉందంటే డోస్ పెంచిందా తగ్గించిందా మరి ఎలా ఉంది అంటే ఎస్ డోస్ పెరిగింది, ఎమోషనల్ డోస్ ఉంది అండ్ సిరీస్ కూడా చాలా బాగుండే. యాక్చువల్లీ సీజన్ 1 సీజన్ 2 అంత పెద్దగా లాగ్ అనిపిస్తూ ఉంటుంది, కానీ సీజన్ 3 సీజన్ 4 కొంచెం బాగుంటాయి. కానీ ఇప్పుడు సీజన్ 5లో అంత లాగ్ సీన్స్ అయితే ఏముండో, వెళ్ళిపోతూ ఉంటుంది సీజన్ వేరే సీజన్స్ కంపేర్ చేస్తే. బట్ ఇందులో ఒక డస్టిన్ ఫ్రెండ్స్ ట్రాక్ ఉంటుంది, అది కొంచెం లాగ్ అనిపిస్తుంది. అది ఒక్కటి ఇగ్నోర్ చేస్తే మొత్తం అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇది 3 parts అండ్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అన్నట్లు. వాల్యూమ్ 1 లో 4 episodes అనమాట, అది మొన్న రిలీజ్ చేసిండే. అండ్ వాల్యూమ్ 2 December 25 అండ్ వాల్యూమ్ 3 December 31. వాల్యూమ్ 2లో 3 episodes, వాల్యూమ్ 3లో 1 episode. అండ్ వాల్యూమ్ 1 ఎలా ఉందంటే సూపర్, ఎందుకంటే పాత సిరీస్ నేను చూసినప్పుడు కొంచెం అక్కడక్కడ కనెక్షన్ పోయి కొంచెం స్కిప్ చేయాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు అయితే ఒక డస్టిన్ ఫ్రెండ్స్ ట్రాక్ తప్పిస్తే స్కిప్ చేయడానికి కూడా పెద్ద ఏమి ఉండదు, చూసుకుంటే వెళ్ళిపోవచ్చు. 4 hours. సీజన్ 4 ఫినాలలో మ్యాక్స్ కోమలో వెళ్ళిపోద్ది, అది మనకు తెలుసు. ఆమె బ్రెయిన్ ఇంకా కంట్రోల్ చేస్తూనే ఉంటాడు. మన అప్స్ అండ్ డౌన్ లో ఉండే క్యాబేజీ మొహమ్మడ్ ఉంటాడు కదా, వాడు ఈమెను కంట్రోల్ చేస్తూనే ఉంటాడు. అండ్ నెక్స్ట్ హాకిన్స్ ఏమో మిలిటరీ వాళ్ళు కంట్రోల్లో తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ మైక్, వీళ్ళు డస్టిన్, లోకస్ వీళ్ళంతా విజ్ఞానం వెతుకుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ జిమ్, జాయ్స్ వీళ్ళంతా 11కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అండ్ జోనార్దన్, నాన్సీ, స్టీవ్ వీళ్ళంతా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక అట్లా సాగుతూ ఉంటుంది స్టార్టింగ్ నుంచి వెళ్ళి. ఇన్ డెప్త్ రివ్యూకి వెళ్తే ఇంకా ఇప్పుడు ఈ సీజన్లో నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే మైక్ సిస్టర్ అనమాట, హ్యాలీ. ఆ హ్యాలీ మన క్యాబేజీ గడికి నెక్స్ట్ టార్గెట్ అన్నట్లు. అండ్ క్లైమాక్స్లో మాత్రం విల్గాడు అసలు స్టీల్ ద షో అన్నట్టు. అసలు వానికి సూపర్ పవర్ రావడం అనేది అది అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్నట్టు. నేను అనుకోలే వాడే మెయిన్ విలన్ అనుకున్నా, కానీ వానికి లాస్ట్లో పవర్స్ ఇవ్వడం అనేది అది మంచి మూవ్ అన్నట్టు. నెక్స్ట్ విల్గాడు మాస్ చూస్తాడు, విశ్వరూపం అన్నట్టు నెక్స్ట్ సీజన్లో. వేరే సీజన్ చూసినప్పుడు అంత క్వాలిటీ అంటే మేము నార్మల్ అనిపిస్తుంది, కానీ ఈసారి మాత్రం చాలా క్వాలిటీ అనిపించింది. నాకు తెలిసి నెట్ఫ్లిక్స్ ఎఫెక్ట్ కాదు, అది క్వాలిటీ బాగా చేసారు వాళ్ళైతే. అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక మ్యూజిక్ బీజం దగ్గర ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. యాక్చువల్లీ ప్రతి సిరీస్కి క్లైమాక్స్ GOT చూసాం మనం, గేమ్ ఆఫ్ థ్రోన్స్ క్లైమాక్స్ లాస్ట్ సీజన్ అనేది చెడగొడతా ఉంటారు అన్నమాట. ఏదో తీసుకుపోయి ఏదో చేస్తారు, కానీ దీనికి అట్లేం ఆ కర్జేం ఉండదు. వేరే సీన్స్ ఎలా ఉన్నాయో దాన్ని మించి లేకపోతే దానికి ఈక్వల్గానే ఉంది, కానీ ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయితే ఎక్కడ లేదు. December 25కి వాల్యూమ్ 2 ఉంది, నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. యాక్చువల్లీ వాల్యూమ్ 1 క్లైమాక్స్ అనేది ఇంకా నేను క్యాబేజీ వీళ్ళు ఉంటారు కదా, అప్సైడ్ డౌన్లో ఉండేటోళ్ళు వెగ్నా, వీళ్ళు మొత్తం ఆక్రమిస్తారు అనుకున్నా హాకిన్స్ని. బట్ దీని క్లైమాక్స్ ఎట్లా ఇచ్చిందంటే విల్గానికి హైప్ ఇచ్చారు. ఇక చూద్దాం, 2 మంచి మూసే. అండ్ వాల్యూమ్ 2కి అయితే ఎక్సైట్మెంట్ ఎక్కువే ఉండే. అండ్ December 25కి వాల్యూమ్ 2 ఫస్ట్ మన ఛానల్ రివ్యూ అప్లోడ్ అవుతుంది. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, చూస్తూనే ఉండండి. లవ్ యూ ఆల్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బై బై.